ఈరోజు అనుకోకుండా ఐఫోన్ 17 ప్రో కొన్నా. అసలు ఏమైందంటే నా పాత ఫోన్ స్క్రీన్ బయటకు వచ్చింది. ఇది 2020లో కొన్నా. ఆల్మోస్ట్ 7 years కంప్లీట్ అయింది అనుకుంటా. ఇక రబ్బర్ బ్యాండ్ వేసి ఏదో మేనేజ్ చేసినా గానీ స్క్రీన్ వర్క్ అవ్వట్లేదు. ఇక నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్, నేను కొత్త ఫోన్ కొనాల్సిందే అని. ఎందుకంటే ఫోన్ లేకుంటే ఇప్పుడు అసలు ఏం వర్క్ అవ్వదు. ఇక డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మాల్కి వెళ్ళిపోయాం. ఇక నా పాటికి నేను ఏది తీసుకోవాలని మొబైల్ అన్ని చూస్తుంటే ఒక అతను వచ్చి ఏం మొబైల్ చూస్తున్నారు, ఏం కావాలి అని అడిగినాడు. నేను ఏదో 20-30 వేలలో చూసామని అనుకుంటే అప్పుడే మా ఓడు నుండి అరే మళ్ళా తీసుకుంటావు ఏంటి, ఒకేసారి పెద్దది తీసుకో, 10 ఏళ్ళు వాడు, అది ఇది అన్నాడు. సరే ఏదో వీడు అన్నాడుగా అని మాట వరుసకు ఒక్క మాట ఆయనకు అడిగిన, డూ ఐ గెట్ ఎనీ ఈఎంఐ ఆప్షన్ అని. అయితే ఆయన నా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఏ మొబైల్ అని అడిగినాడు. మా ఫ్రెండ్ ఉండి అరే ఐఫోన్ చెప్పు అన్నాడు. సరే నేను ఎలాగో వాడు లక్షన్నర నాకు ఇయ్యడితే ఏం చూసి ఇస్తాడో అని ఐఫోన్ 17 ప్రో అన్నా. సరే వస్తారో లేరో నేను చెక్ చేస్తే ఒక 5 minutes వదిలండి అని అన్నాడు ఆయన. ఈలోపు మేము వెళ్ళి ఏ ఫోన్ బాగుంది ఏంటి అని అన్ని చూసి గూగుల్ పిక్సెల్ 10 తీసుకున్నాం. నా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది, సరిపోద్ది అని అనుకున్నా. 5 minutes అయిపోయింది, వెళ్ళి కనుక్కొని ఇక గూగుల్ పిక్సెల్ క్యాష్ ఇచ్చన్నా తీసుకున్నామని వెళ్ళి చూస్తే నేను వెళ్ళేలోపు ఆయన ఫోన్ అంతా పక్కన పెట్టి డాక్యుమెంట్స్ అన్ని తీసి కాంట్రాక్ట్ రెడీ చేసేసిండు ఆయన. ఇంకేం లే, వెళ్ళి సైన్ చేసి ఇంక తీసుకోవాలి. సరే ఇంకెలాగో కాంట్రాక్ట్ రెడీ చేసినాడు, ఇంకా శాలరీ పడుతుందిగా ఆటో డెబిట్ అవుతుంది అని తీసుకున్నా. అమ్మ పడ్డానరా గుంతలో అనిపించింది ట్యాప్ చేసేటప్పుడు. తీసుకున్నదైతే తీసుకున్నా కానీ ఇంట్లో ఏం చెప్పాలో తెలీదు. అంటే ఇంకా తిడతారు కదా, ఎందుకు అంత కాస్ట్లీ ఫోను, ఏరన్నా చిన్నది తీసుకోవచ్చుగా తక్కువ రేట్లో అట్లా అంటారుగా. నేను జర్మన్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది, కానీ ఇండియాలో ఉంటే మా అమ్మ పరక్తో కొట్టేది.